హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో బిగ్ బాస్ కి అయితే ఒక కళ్ళు వచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు ఎక్స్ కంటెస్టెంట్స్ రావడంతో బిగ్ బాస్ కి ఒక కళ్ళు వచ్చింది. సో వాళ్ళైతే విపరీతమైన ఎంటర్టైన్మెంట్ అయితే నిన్నటి నుండి పంచుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన సీజన్ అంటే ఈ సీజన్ లో సగం సీజన్ అయితే కంప్లీట్ గా అయింది దాదాపు అనుకోవచ్చు. సో ఆ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా లిమిట్లెస్ అనే దానికి వాళ్ళు సరైన అర్థం తెలియకపోయారు. ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయారు. అంతో ఇంతో విష్ణుప్రియ, శేఖర్ భాష ఇచ్చేవాళ్ళంతే. అయితే ఇప్పుడు గంగవ్వ కావచ్చు, రోహిణి కావచ్చు, హరిప్రియ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే పంచుతున్నారు. సో బాగుంది సీజన్. నిన్నటి నుండి అయితే చాలా అద్భుతంగా ఉంది, నచ్చుతుంది. సో ఇన్ని రోజులు ఏదో మిస్ అవుతుంది అన్న ఒక కొలత అయితే ఉండేది. సో ఇప్పుడైతే వీళ్ళు రావడంతో అయితే చాలా బాగుందని చెప్పవచ్చు. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే గంగవ్వ, అలాగే మన హరిప్రియ కావచ్చు, రోహిణి కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, వీళ్ళైతే పాత కంటెస్టెంట్ అంటే ఈ సీజన్ లో పాత కంటెస్టెంట్స్ ఎవరైతే అది మన ఓజీ ఉండరో, ఓజీ టీమ్, ఓజీ క్లాన్ అనొచ్చు. సో వాళ్ళనైతే గట్టిగా వేసుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే గంగవ్వ హౌస్ లో అడుగు పెట్టిన వెంబటే వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ నా సామిరంగా దాని గురించి మాట్లాడుకోవాలో వద్దు అర్థం అవ్వడం లేదు. ఆ రోజు ఆ యొక్క ఎపిసోడ్ రిలీజ్ అయింది కాబట్టి జనాలు కొంచెం పట్టించుకున్నట్టుంది. కానీ అది నిన్న ఇట్లా రిలీజ్ అవుతుంటే అసలు పరువు పోదు విష్ణుప్రియది, సీతది మాత్రం. మొన్న ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్పేసి 7 గంటలకు స్టార్ట్ అయ్యి నైట్ 10:30 అయింది కదా. అప్పటి వరకు అంతసేపు కాబట్టి ఓన్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని చూడడం మీదనే ఫోకస్ చేశారు అందరూ కూడా. గంగవ్వ ఆడింది ఆ టాస్క్ అసలు ఏ మాట స్వామి. అదైతే అసలు ఆ టాస్క్ గంగవ్వ గెలవడం ఏందనేది అర్థం అవడం లేదు. అంటే గంగవ్వని తక్కువ చేయాలనో లేక వీళ్ళని ఎక్కువ చేయాలనో కాదు, కానీ గంగవ్వ ఏజ్ కావచ్చు, సో తను నడవడం కావచ్చు, అది దాటడం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే అసలు గంగవ్వ గెలవద్దు ఆమెకున్న ఏజ్ క్యాల్కులేట్ చేస్తే. అలాంటిది అవినాష్ తో పోటీగా అసలు గంగవ్వ ఇలా బాల్ పెట్టుకొని దాటుకుంటూ పోయి అందులో కరెక్ట్ వేయడం, కానీ వీళ్ళేమో ఇట్లా పెట్టుకొని విష్ణుప్రియ సీతకు అసలు తలకాయ ఏడుందో తెలియదు. కానీ అసలు ఒక రకంగా అయితే పరువు తీసుకురని చెప్పవచ్చు. బిగ్ ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు ఆ టాస్క్ వాళ్ళు ఓడిపోవడం. అంత ఈజీ టాస్క్ అది. యాక్చువల్లీ నాకు తెలిసి ఆ టాస్క్ డిజైన్ చేసిందే గంగవ్వ కోసం. సో గంగవ్వ వేరే టాస్క్ ఫోకస్ అంత చేయలేదు కాబట్టి ఆ టాస్క్ కు గంగవ్వ కోసం అయితే క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఆ టాస్క్ లో సీతను, విష్ణుప్రియ ఎందుకు గెలవలేదు, వాళ్ళని ఎంచుకుంటున్నారు వీళ్ళైతే ఎందుకు గెలవలేదు అర్థం అవడం లేదు. అంత అసలు బ్లైండ్ అనొచ్చా లేక మబ్బుగా ఉండరని అనుకోవచ్చా, మరీ అంత ఈజీగా తీసుకుని అర్థం అవడం లేదు. కానీ అదేదో సోషల్ మీడియాలో వైరల్ కాలే, కానీ ఘోరమైన ఓటమి అదైతే వాళ్ళిద్దరికి కూడా. ఇకపోతే ఎవరైతే కొత్తగా కంటెస్టెంట్ వచ్చారో వాళ్ళు ఎక్కువగా యష్మిని, విష్ణుప్రియని అయితే వేసుకోవడం జరిగింది నామినేషన్ లో. సో విష్ణుప్రియ ప్రతిదీ ఈజీగా తీసుకుంటుంది. సో తను సీరియస్ గా లేదు. సో సీరియస్ గా లేనప్పుడు, కప్పు గెలవాలని లేనప్పుడు, చీఫ్ అవ్వాలి లేనప్పుడు, నీకు ఆ కసి లేనప్పుడు హౌస్ లో ఉండి వేస్ట్ కదా, మరి బయటికి వెళ్ళిపో, కొత్త వాళ్ళకన్నా అవకాశం వస్తుందని చెప్పేసి నైని పవన్ కావచ్చు, ఇద్దరు ముగ్గురు అయితే ఆమెకు నామినేషన్స్ వేయడం జరిగింది. ఇక యష్మికి వచ్చేసి ఎక్కువ మణికంఠ విషయంలో నామినేషన్స్ అయితే పడ్డాయి. ఆ తర్వాత మనం దానికన్నా ముందు నామినేషన్స్ అంటే ఆల్రెడీ మనం చూసాం అనుకోవచ్చు. కొన్ని నైట్, కొన్ని ఈ రోజు వస్తాయి అనుకోండి. ఇకపోతే మెయిన్ ఒక దగ్గర గంగవ్వ వేసిన పంచాయతీ ఏదైతే ఉందో మణికంఠకు ఓ రేంజ్ లో వేసిందని చెప్పుకోవచ్చు. ఈ మణికంఠ నువ్వు ఎందుకు హౌస్ లో ఏడుస్తున్నావు, ఆ వైఫ్ అని చెప్పేసి, అంటే భార్య పిల్లల కోసం ఒకటే ఏడుస్తున్నావు అంటే నాకు ఒకటే గుర్తొస్తున్నాడు. మాకు గుర్తొస్తే గీడెందుకు ఉండేది, మరి హౌస్ నుండి బయటకు ఉంటుంది. సో మనోడికి ఏం మాట్లాడాలో అర్థం అవ్వదు. ఉంటేనే వీడు, నువ్వు లేకుండా ఇంటికో, గుర్తొస్తున్నా ఈడేడుస్తుండే ఎట్లా మరి నీ బయటకైనా నువ్వు అని చెప్తుంది. కరెక్ట్ పాయింట్ చెప్పింది అనొచ్చు గంగవ్వ. అసలు గంగవ్వ బిగ్ బాస్ 4 కి వీడికైతే చాలా చేంజ్ అయిపోయింది. సో తను మాట్లాడుతున్న విధానం కావచ్చు, ఆడుతున్న గేమ్స్ కావచ్చు. సో మునపాటు గంగవ్వ వేరు, ఇప్పుడు గంగవ్వ వేరు. సో నామినేషన్స్ లో గంగవ్వ మాత్రం గట్టిగా వేసుకుంటా అని చెప్పొచ్చు. యష్మి మాత్రం ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ దొరుకుతుంది రోహిణికో గంగవ్వకు. ఈరోజు రోహిణికి దొరికింది. రోహిణి అయితే చాలా అద్భుతంగా నామినేట్ చేసిందని చెప్పొచ్చు. పాయింట్ టు పాయింట్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. రోహిణి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ. ఇకపోతే గౌతమ్, యష్మి దగ్గర మాట్లాడుకుంటారు నామినేషన్స్ అయిపోయినాక లోపలికి వచ్చి. అప్పుడు గౌతమ్ చెప్తాడు, మేమే హౌస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత చాలా మూడ్ అప్సెట్ అయిపోయాను కొన్ని రోజులు. నువ్వు ఒక బలమైన కంటెస్టెంట్ ఉంటే వాడిని నేను ప్రతి వీక్ నామినేషన్ చేస్తా, అది ఇది అని చెప్పేసి వాళ్ళతో గొడవ పెట్టుకో. అది
నీకు బాగుంటుంది, జనాల్లో కూడా బాగా వెళ్తుంది పాజిటివ్గా. బట్ వీకెస్ట్ కంటెస్టెంట్ దగ్గరికి వాడిని ఊరికే పొడిచి అంటే నేను నామినేట్ చేస్తా అది ఇది అని టార్గెట్ చేస్తే అప్పుడు నువ్వు అదైపోతావు అని చెప్పేసి గౌతమ్ చెప్పాడు. సో ఆ బల్బ్ ఇన్ని రోజులు యష్మికి ఎందుకు వెలగలేదో తెలీదు. సో రకంగా గౌతమ్ ఒక హింట్ అయితే యష్మికి ఇచ్చారు. సో నాకు అర్థమైందని యష్మి చెప్తుంది. సో యష్మే మనోని ఇప్పటి వరకు కాపాడింది, యష్మే కాపాడింది ఇప్పటి వరకు మణికంఠను. లాస్ట్ సీజన్ లో గౌతమ్, అమర్దీప్, పల్లవి ప్రశాంత్ ఏ రకంగా అయితే కాపాడారో ఆ రకంగా. సో మనోడు బయటికి వెళ్ళాక గౌతమ్ చాలా ఆలోచించి మూడ్ అప్సెట్ అయిపోయి రావడం. ఎందుకంటే తను సీరియల్స్ అదే సినిమాలో కావచ్చు, సీరియల్స్ లో కావచ్చు చేస్తుంటాడు. సో ఎంత స్ట్రగుల్ అవుతాడో మాకు అంత ఫేమ్ రాలేదు. పల్లవి ప్రశాంత్ ఏంది ఇట్లా అడుక్కొని హౌస్ లోకి వచ్చిండు అన్నట్టు ఎవరికైనా ఉంటుంది ఆ ఫీల్. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ వచ్చిన విధానం చూస్తే అలా దాన్ని అడిగి వీళ్ళేమో కష్టపడి వచ్చిన వాళ్ళు. సో ఆ రకంగా ఉంటుంది అబ్బాయి. సో మేమే తప్పు చేసాం, మీరు అసలు తప్పు చేస్తున్నారు, చేయకండి అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం అయితే గౌతమ్ చేసిందని చెప్పొచ్చు. మరి యష్మి మారుతుందా లేదా చూడాలి. ఇకపోతే గంగవ్వ కావచ్చు, గౌతమ్ కావచ్చు, ఇట్లా మణికంఠకేమో గంగవ్వ, యష్మికి అయితే మన గౌతమ్ గట్టి అయితే ఇచ్చేసారని చెప్పవచ్చు. అంటే ఈయన హింట్ ఇచ్చారు, ఆమెనేమో నవ్వుకుంటూ హింట్ ఇస్తూ వార్నింగ్ ఇచ్చేసింది గంగవ్వ. సో రకంగా అయితే జరిగింది. ఇకపోతే ఈరోజు రోహిణికి సంబంధించిన ఎపిసోడ్, అంటే ఈ ఎపిసోడ్ లో రోహిణికి సంబంధించిన నామినేషన్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పుడు ఏదైతే క్లాన్లు అనేవి డివైడ్, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళంతా ఒక దగ్గర, పాత వాళ్ళంతా ఒక దగ్గర ఉన్నారు కదా. సో వీళ్ళకు నామినేషన్స్ పడడంతో వీళ్ళందరూ కూడా 2 గ్రూపులుగా అయితే ఏర్పడ్డారు ప్రజెంట్ అయితే. సో మహబూబ్ ఈరోజు నామినేట్ చేశాడు. సో అంటే నిన్న నామినేషన్ లో నాకు మహబూబ్ పాయింట్ అసలు నచ్చలేదు. అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవ్వలేదు. ఒక ఎక్స్ కంటెస్టెంట్ సరైన రీజన్ పెట్టాలి కానీ అదేదో నన్ను పికప్ చేసుకోలేదు, నన్ను డ్రాప్ చేయలేదు అన్నట్టు, నేను వస్తుంటే ఎవరు నువ్వు నాతో మాట్లాడలేదు అది ఇది అని. వచ్చిన రోజు ఎవరు మాట్లాడు కదా. సో నీకు అంతమంది పరిచయం బయట వ్యక్తులు, సో వాళ్ళతో మాట్లాడుతామని గ్యాప్ దొరకలేదేమో. ఏవైనా రీజన్ ఉండొచ్చు, ఒక 2-3 రోజులు చూడాలి. సో ఏదో బయట చూసినా ఆ గేమ్ గురించి కావచ్చు, ఆ సిచ్యువేషన్ లో మీరు తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఆ సిచ్యువేషన్ లో మీరు ఇలా ఉండకూడదు అలాంటివి ఏమైనా పెడితే బాగుండు. కానీ నిన్ననే వచ్చినా నిన్న మాట్లాడలేదు అంటే కాదు కదా అది. సో మహబూబ్ ఒక్కరివి వరస్ట్ రీజన్స్ అని చెప్పవచ్చు. నిన్న మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పెట్టారు రీజన్స్ అయితే. సో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో మరి.